తేజస్వి సూర్య కర్ణాటక ఎంపీ ఆయన ఏం చెప్తా ఉన్నాడంటే బ్రిటిష్ ఎట్లయితే విడదీసింది కాంగ్రెస్ ఇది భారతదేశాన్ని పాకిస్తాన్ విడగొట్టినట్లు దీన్ని కూడా విడగొట్టారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనేది. ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంది అసలు? అసలు తేజస్వి సూర్య అనే వ్యక్తి ఎవరు? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినంత అవసరం నీకేముంది? అసలు నువ్వు ఎవడివి తెలంగాణ గురించి మాట్లాడానికి? తెలంగాణ యొక్క పౌరుషం, తెలంగాణ యొక్క రోషం ఎన్నో ఏళ్ల నుండి మా తెలంగాణ మాకు రావాలి అనేసి ఎంతో కష్టపడి ఎన్నో బలిదానాలు ఎంతో మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడినటువంటి ఈ తెలంగాణను పట్టుకొని నువ్వు ఎవడివి? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడడానికి నువ్వు ఎవడివి? నువ్వెందుకు మాట్లాడుతావు ఇలాంటి మాటలు? తెలంగాణ రాష్ట్రం నుండి గెలిచినటువంటి బీజేపీ ఎంపీలు 8 మంది ఏం బెక్తున్నారు? తెలంగాణ రాష్ట్రం గురించి అంత పరువు తీసి పార్లమెంట్లో మాట్లాడినప్పుడు మీకు ఏమనిపిస్తలేదా? తెలంగాణ రోషం, తెలంగాణ పౌరుషం ఎక్కడ పోయింది మీకు? అంటే మోడీకి ఎన్ని రోజులు బానిసలా బ్రతుకుతారు? ఎన్ని రోజులు మోడీ కాళ్ళ కింద బ్రతుకుతారు? ఎన్ని రోజులు మోడీ మోచేతి నీళ్లు దాక్కుంటూ బ్రతుకుతారు? కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి బీజేపీ నాయకులకి. ఈనాడు కిషన్ రెడ్డి అనే వ్యక్తి, బండి సంజయ్ అనే వ్యక్తి, ఎవరైతే బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, వీళ్ళు ఆ యొక్క వ్యక్తిని ఎవడు తేజస్వి సూర్యని వెనకేసుకొస్తున్నారు. అసలు తెలంగాణోడివేనా మీరు? తెలంగాణ పుట్టినోళ్ళు అయితే ఇలాంటి మాటలు మాట్లాడరు. ఆ యొక్క వ్యక్తి తెలంగాణని అంత కించపరిచి మాట్లాడినటువంటి వ్యక్తిని మీరు వెనకేసుకొస్తున్నారంటే తెలంగాణ ప్రజలు గెలిపిస్తేనే మీరు గెలిచిండ్రు కదా. మరి పార్లమెంట్లో తెలంగాణ ప్రజల గురించి మాట్లాడాల్సిన అవసరం మీకు లేదా? తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకురండి రా నాయన అంటే చాతన కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామంటే చాతన కాదు. కానీ ఎప్పుడు మోడీకి భజన కొట్టుకుంటూ బ్రతకడానికైతే చాతన అవుతుంది. ఖబర్దార్, ఇంకొకసారి ఎవడైనా సరే తెలంగాణ రాష్ట్రం గురించి కించపరిచినట్టు మాట్లాడితే, తెలంగాణ రాష్ట్రం గురించి అడ్డం పొడుగు మాటలు మాట్లాడితే ఎవరైనా సరే ఊరుకునేది లేదు. ఎలా అయితే రేవంత్ అన్నని ఎన్ని మాటలు మాట్లాడినా సరే ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ఎప్పటికప్పటికి ఖండిస్తూనే ఉంటది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ 8 మంది ఎంపీలు తెలంగాణ రాష్ట్రం గురించి ఏ రోజు ప్రశ్నించరు, ఏ రోజు మాట్లాడరు. ఏ రోజు మాకు ఇది ఈ రోజు ఈ డెవలప్మెంట్కి మాకు కావాలి, మాకు ఇది చెయ్యండి అనేసి ఇంతవరకు పార్లమెంట్లో కానివ్వండి, మోడీ దగ్గర కానివ్వండి అడిగినరా? చాతగాని దద్దమ్మలు ఎందుకు గెలిచిండ్రు మీరు? సిగ్గుండాలి ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే. ఇంకొకసారి ఎవడైనా సరే తెలంగాణ రాష్ట్రం గురించి పార్లమెంట్లో కానీ ఇంకెక్కడైనా ఎవడైనా మాట్లాడితే ఖబర్దార్ ఊరుకునే లేదనేసి మీడియా పరంగా మేము చెప్తున్నాం. చిన్న అంశం దీన్ని కావాలని పెద్ద చేసి చూపిస్తారు, లేని ఉన్నట్టుగా సూచించి ఉద్యమకాలను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ కిషన్ రెడ్డి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. చిన్న అంశం అయితే మరి వాడు ఎందుకు మాట్లాడతాడు? చిన్న అంశం అయినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఇది చిన్న అంశమా? తెలంగాణ రాష్ట్రాన్ని అంత కించపరిచి మాట్లాడుతుంటే చిన్న అంశమా? మరి బీజేపీ నాయకులకు అర్థమైతే లేదా? మాట్లాడే చాతన అయితే లేదా? ఎప్పటికీ వెనకేసుకు రావడమేనా? మరి తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడానికి చాతన కాదు. ఇలాంటి వాటికైతే స్పందించడానికి ఫస్ట్ బరాబర్ ఉంటారు. ఇక మేమే మొగోళ్ళం, మాకంత తోపు లేరు, తురుముకాలు లేరు అనుకుంటా ఉరికొస్తారు. కానీ మాట్లాడడానికి చాతన కాదు. మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. ఇన్ని టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్కి మరి ఇన్ని నిధులు తీసుకురండి. అలాంటి చాతన కాదు. ఇక వాడెవడో మాట్లాడితే వాడిని వెనకేసుకొస్తున్నారు. బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఇప్పుడు గతంలో కూడా మోదీ తల్లిని చంపి పిల్లలు బతికిచ్చారని అది ఒక వ్యాఖ్యలు, తేజస్వి సూర్య వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యల వల్ల ఒకటి ఏమనిపిస్తూ ఉందంటే ప్రజల నుంచి వస్తున్న ప్రశ్న చెప్తా ఉన్నాను, విభజించి పాలించడానికి వ్యతిరేకం బీజేపీ అనేది తెలుస్తుంది. అంటే రాష్ట్రాలను విడగొట్టడం ఇష్టం లేదనేది నిజమే అంటారు అది? మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళకి ఎక్కడ ఏవి దొరుకుతలేవు, వాళ్ళకి మాట్లాడడానికి ఏది లేదు. ఎందుకంటే ఏ రాష్ట్రాలకు పోయినా ఆ రాష్ట్రాలను విడదీయాలి. ఇక మాకంటూ తోపులు ఎవరు లేరు, మేమే తురుంకాలం, మేమే పాలిస్తాం, మాకే ఇదే అనేసి ఆ యొక్క విధంగానే పోతున్నారు తప్ప మరి రాష్ట్రాలని అభివృద్ధి చేద్దాము, దేశాన్ని అభివృద్ధి చేద్దాము. ఏవేవో దేశాలు అభివృద్ధి చెందుతున్నాయి, మరి మన ఈ యొక్క దేశం ఎందుకు, భారతదేశం ఎందుకు అభివృద్ధి చెందుతలేదు? పక్క దేశాల మీద ఆధారపడడం మనం ఎందుకు? మరి మనకు లేకనా? ఇంతమంది జనాభా ఉన్నప్పుడు ఎందుకు అభివృద్ధి చేయడానికి చాతన అయితే లేదా? వీటిని అన్నిటికీ మాట్లాడుకుంటూ వస్తారు. మరి వీటికి చాతన కాదా? మీరు మాట్లాడడానికి లేదా? ఎవరైతే సరే బీజేపీయా కాంగ్రెసా ఇదే అదే అని కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, దేశం అభివృద్ధి చెందాలి. అలాంటి వ్యక్తిత్వమే తోటే ప్రజలు ఎవరిని అంటే ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడానికి కారణం, అరే ఏదో అభివృద్ధి చేస్తారు, అభివృద్ధి కావాలి, ప్రపంచ దేశాలతో పోటీ పడాలి మనము అనేసే కదా ప్రజలైతే ఎన్నుకునేది ఒక వ్యక్తిని. మరి బీజేపీ నాయకులకి అలాంటిది లేదా? ఎప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాది అది ఇది అది అని మాట్లాడడం తప్ప మరి జై శ్రీరామ్ అనే వాళ్ళు మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గుడుల కోసం ఎందుకు నిధులు కేటాయించలేకపోతున్నారు? అంటే గుడులు అభివృద్ధి చెందుతేనే కదా జై శ్రీరామ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎవడైనా సరే.
మరి ఇంత కొంచెం కూడా బుద్ధి లేనప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడతారు? ఇలాంటి వెనకేసుకు రావడం ఎందుకు తీసుకొస్తున్నారు? మీరేమో అభివృద్ధి చేస్తలేదని మీ విమర్శ. అభివృద్ధి చేస్తున్నాం, అందుకే బ్రహ్మాండంగా మాకు గెలిపిస్తూ ఉన్నారు ప్రతి సాధారణ ఎన్నికల్లో. ఇంకా కలనేనంట మీకు 20 ఏళ్ళ దాకా మీరు అధికారాన్ని మీరు కలగరాలంట. కలని వాళ్ళు కంటున్నారు. బాగా రానున్నటువంటి ఎలక్షన్లలో మంచి బంపర్ మెజారిటీ తోటి ఇంట్లో కూర్చోబెడతాం. ఇప్పుడు ఎట్లా బీజేపీ ఉంటదంట, చూద్దాం. ఎందుకు తొందరపడడం? ఇప్పుడు ఎట్లయినా రేవంత్ అన్న ఎట్లా సురుకు పెడుతున్నాడో అది అందరికి తెలుసు. సౌత్ ఇండియాలో ఎట్లయితుంది, నార్త్ ఇండియాలో ఎట్లయితుంది అనేసి అందరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ అన్న ఇన్ని రోజులు తెలంగాణ కోసమే మాట్లాడిండు. ఇకపై తెలంగాణ కోసం మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుడిగా ఎదుగుతాడు రేవంత్ అన్న. చివరి ప్రశ్న, మహిళా బిల్లు వీగిపోయింది, మోదీ అసహనం వ్యక్తం చేసింది మీ ఇండియా కూటమిపై, ముఖ్యంగా మీ కాంగ్రెస్ పై. మీరు మహిళలకు వ్యతిరేకం అంట. మహిళలకి మీరు అంటే మహిళలను బయటికి రానియకుండా వంటింటికే పరిమితం చేస్తారంట. మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం కాదు. ఇండియా కూటమి ఏదైతే వ్యతిరేకం అని మాట్లాడుతున్నారో ఇదంతా వ్యతిరేకం కాదు. దేనికోసం అంటే గతంలో అయినా నేడైనా మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వ్యతిరేకం అని మాట్లాడుతుంటే డీలిమిటేషన్తో పాటు ఈ యొక్క మహిళా రిజర్వేషన్ని పట్టుకొచ్చి మహిళా రిజర్వేషన్ అని ముందు పెట్టి అది చేద్దాం అనేసి వాళ్ళు అనుకున్నారు. సో ప్రతిపక్షాలు మంచి బుద్ధి చెప్పి వాళ్ళ యొక్క పనిని ఎట్లా ప్రజలకి నెరవేర్చాలో అట్లా నెరవేర్చి ఇది ఒకటి 33% రిజర్వేషన్ని ఏదైతే ఉమెన్ రిజర్వేషన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది అనేసి వీళ్ళు ఎట్లయితే చేసిండ్రో, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు మహిళా రిజర్వేషన్స్కి అడ్డం కాదు. ఇక ముందు ఏ బిల్లు మీరు పెట్టినా ఉమెన్ రిజర్వేషన్ కోసం దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉంటుంది. మీరు ఎలా అయితే అడ్డంకాలను సృష్టించి ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అని అన్ని ఒకటే దగ్గరికి తీసుకొచ్చి మేము ఏదైనా చేస్తాం, మమ్మల్ని ఆపేటోడు లేడు, ఇదిలో వేసేటోడు అదిలో వేసేటోడు లేడు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళ దాంట్లో వాళ్ళే కరెక్ట్గా లేరు. మరి ఈ ఉమెన్ రిజర్వేషన్కి ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని మాట్లాడుతున్నారే, మరి మీ వాళ్ళు మీకు ఓటేసిన చక్కగా? మరి మేము అడగాల్సిన ప్రశ్నే కదా, మీ వాళ్ళు మీకు ఓటేసిండ్రా? ఫస్ట్ ఉమెన్ రిజర్వేషన్కి అడ్డుపడుతున్నారు అంటే ఉమెన్ రిజర్వేషన్కి పడుతున్నారు అని కాంగ్రెస్ పార్టీ అంటే ఎప్పటికైనా ఉమెన్ రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడదు. ఇక ముందు ఏ బిల్లు మీరు ఉమెన్ రిజర్వేషన్ పరంగా పెట్టినా కూడా దానికి కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఉంటుంది.